నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్ష రసమును, నీ నూనెను, నీ పశువుల మందను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించును అని ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 13వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని ప్రేమించి అభివృద్ధి చేసి ఆశీర్వదించి మన పితరులతో ప్రమాణము చేసినట్లుగా మన యొక్క గర్భఫలాన్ని, భూఫలాన్ని, అదే విధంగా సస్యమును, ద్రాక్షారసమును, నూనెను, పశువులను, అదే విధంగా మందలను, గొర్రెలను, మేకలను అన్నిటిని కూడా దీవిస్తున్నాను అని వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. వాక్యమైనటువంటి దేవుడు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు కనుక ఆ విధంగా మనందరము జీవిద్దాము కాక. ఆమేన్.